మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. వారితో మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. రమణాయుడు. సో ముందు మేము డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు అనేక చర్చల్లో మీతో పాటు కలిసి పాల్గొన్నారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు. సో మీరు అనేక సార్లు మా మిత్రుడు, మా సోదరుడు అని మాట్లాడారు. ఆయన మీద దాడి జరిగిందని చెప్తా ఉన్నారు, క్లియర్గా కనపడతా ఉంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు భౌతిక దాడులు ఎంతవరకు కరెక్టు? మీ పార్టీ శ్రేణులు విసిరినటువంటి రాళ్ళు, కోడిగుడ్ల వల్ల వారికి గాయమైందని చెప్పేసి జ్వాలాపురం శ్రీకాంత్ గారు చెప్తా ఉన్నారు. రమణాయుడు గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా సోదరుడు శ్రీకాంత్ గారికి, రాజును స్వీకరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు ఎప్పటికైనా నాకు సోదరుడే. శ్రీకాంత్ నా మిత్రుడే. పార్టీలు వేరు కావచ్చు, బంధం అనేది మిత్రబంధం ఉంటుంది. హెల్తీ రాజకీయాలని ఆకాంక్షించేటువంటి ఒక వ్యక్తిగా నేను ఎవరి మీద దాడి జరిగినా భౌతిక దాడుల్ని ఖండిస్తూ కానీ శ్రీకాంత్ గారికి గాయం ఎలా అయిందో, దాడి ఎలా జరిగిందో ఒకసారి నిజంగా కోడిగుడ్ల దాడు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన దాడు, ఏదన్నా వీడియో కానీ ఉంటే ఆ విధంగా జరిగింది అనేసి వాళ్ళ వల్ల జరిగిందని వీడియో ఉంటే నేను కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తా. దాని మీద అధిష్టానానికి కూడా ఇది తప్పు అని చెప్పేటువంటి దమ్ము, ధైర్యం నాకుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా కానీ మా వల్ల కానీ శ్రీకాంత్ గారికి జరిగి ఉంటే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా. ఒకటి. రెండోది, ఏదైతే ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పారో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వీళ్ళు సంక్రమించినటువంటి లక్షణాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికలకు ముందు షో తట్లు చేశాడు, డ్రామాలు వేశాడు. ఈడొక ఫ్లాష్ వేసుకొని ఈయన నుండి ఈడ పడిన రాయి ఇటు తీసుకొని పోయి ఆ పక్క ఇంకొక అతను ఉంటే అతనికి తగిలింది. అతనికి యాక్చువల్ ఎటు పోయి తగలాలంటే ఈ పక్క తగలాలి. అతను కూడా ఈ పక్క కట్టుకొని ఎన్నికల డ్రామాల్లో రక్తి కట్టించే విధంగా వాళ్ళు చేసింది చూసాం. కానీ ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళంతా డ్రామాల బ్యాచ్. ఇలాంటి డ్రామాలకి ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. అది వేరే విషయం. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఏదైతే ఇందాక మా సోదరుడు శ్రీకాంత్ గారు చెప్పారో, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్ప. మీరు ఎన్నికలకు వెళ్లే ముందు పాదయాత్ర చేస్తూ కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి లాగి ముద్దులు పెట్టి బొగ్గలు నిమిరి వాళ్ళకు వాగ్దానం ఏం చేశారు? నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇస్తా, ఎన్ని ఖాళీ ఉద్యోగాలు ఉంటే అన్ని కూడా భర్తీ చేస్తానని చెప్పి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు 5 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం, ఒక్క మెగా డిఎస్సి రిలీజ్ చేసి 5 మందికి ఉద్యోగాలు ఇచ్చారా? 5 మందికి ఉద్యోగాలు ఇవ్వనటువంటి మీరు ఈరోజు మేము ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డిఎస్సి ఇచ్చి మా యువనేత లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ఈరోజు 16,300 మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మీకు ఎందుకండి బాధ? మీకెందుకు బాధ? ఇందాక శ్రీకాంత్ ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? మంచి ఉద్యోగాలు ఇవ్వండి, మంచి ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి తాగేట్లాగా చేస్తున్నారు అని. మేము చేయట్లే. మేము ఇచ్చింది టీచర్ ఉద్యోగాలు. ఏదైతే చదువుకున్నారో వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. అందుకే కదా టీచర్లు చరిత్రలో ఎప్పుడైనా ధర్నా చేసింది చూసారా? ఈరోజు వాళ్ళు కొండారెడ్డి గురుజు ఎక్కి మాకు దగా డిఎస్సి కాదు, ఇది మెగా డిఎస్సి, ఎవరన్నారు దగా డిఎస్సి అని, మేము నిద్రాహారాలు మాని మా బిడ్డలకు దూరంగా ఉండి, మా తల్లిదండ్రులకు దూరంగా ఉండి, నిద్రాహారాలు మాని చదువుకొని మేము ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాలు సంపాదించుకుంటే మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు మీరు.
మా చిత్తశుద్ధిని శంకిస్తున్నారు మీరు. మేము ఉద్యోగం రాకముందే మీరు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చలేదని చెప్పి మిమ్మల్ని పొందబెట్టాము. ఈరోజు ఉద్యోగం చేస్తున్నాం మేము. కూటమి ప్రభుత్వం మాకు ఉద్యోగం ఇచ్చింది. ఈ ఉద్యోగం చేయనీయకుండా మళ్ళా మీరు మమ్మల్ని రాజకీయాల్లోకి లాగితే మేము ఉద్యోగులు కాకముందే మీకు ఎంత చేష్ట చేశామో గుర్తుపెట్టుకోండి. ఈరోజు గురువులు పాఠాలు నేర్పేటువంటి గురువులుగా మేము ఉన్నటువంటి సందర్భంలో మీకు నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ విధంగా గుణపాఠం నేర్పించాలో కూడా మేము తెలిసినటువంటి గురువులం మేము అని కూడా గురువులు చెప్పారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ 5-6 రోజుల నుండి వీళ్ళు పగటి వేసగాలు లాగా రోడ్ల మీద ధర్నాలు చేస్తారు. ఎవరు ధర్నాలు చేయాలి సార్ పంపనాయుడు గారు? ఇప్పుడు మీకు అన్యాయం జరిగితే మీరు ధర్నా చేయాలా? మీకు నేను సంఘీభావం తెలపాలా? అంటే అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యత వహిస్తూ వారు ధర్నాలు నిరసనలు చేస్తారు అనేది వారి లైన్. అదే బ్రహ్మారెడ్డి గారు ఆయన ఆధారాలు అడిగాడు, ఒక్కసారి చూడమనండి. బ్రహ్మారెడ్డి గారు ఆధారం అడిగాడు, ఒక్కసారి ఒక్క నిమిషం చూపిద్దాం, ఒక్క నిమిషం చూద్దాం, చర్చిద్దాం దాని మీద కూడా చర్చ. పెద్ద కట్టన 3 కుట్లు పడినాయి. ఒక్క నిమిషం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నిజంగా జరిగితే అని చెప్పా. ఆ ఫోటో మీరు లైవ్ లో కూర్చున్న మీరు ధర్నాలో కూర్చున్న ఫోటోనా శ్రీకాంత్ గారు? కూర్చున్నప్పుడు ఫోటో. అదే అందుకనే చూపించి ఆధారం అడిగాడు కాబట్టి అలా చూపించి. ఓకే, జరిగి ఉంటే నేను దాన్ని చింతిస్తున్నా, దాడిని కూడా ఖండిస్తున్నా అని చెప్పిన, అది క్లోజ్. ఇప్పుడు రెండోది వచ్చి, ఇప్పుడు నేను అడిగేది కూడా అదే, మీరు సంఘీభావం ఎవరికి తెలపాలా? బాధ్యుడు ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో ఆ బాధ్యుడు రావాలి కదా. నాకు ఉద్యోగం రాలేదురా నాయన, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదు నేను చదువుకున్నా, నాకు అన్యాయం జరిగింది అని నేను రోడ్డు మీద కూర్చో ఉంటే బ్రహ్మనాయుడు గారు, పెద్దలు కృష్ణాంజనేయులు గారు, నా సోదరుడు శ్రీకాంత్ వచ్చి నాకు సపోర్ట్ చేయాలా? నేనే కూర్చోకుండా ఉంటే నాకు అన్యాయం జరిగిందని నేను రోడ్డు మీదకే రాలేదే. రానప్పుడు మీరు ఎందుకు పగటి వేసగాల్లాగా వేషాలు వేస్తున్నారు అని అడుగుతున్నా నేను. ఎవరైనా నిరుద్యోగి వచ్చాడా? నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీద వచ్చి మాట్లాడారా? ఇక్కడ మాట్లాడుతున్నారు మాకు న్యాయం జరిగింది, ఇది మెగా డిఎస్సి, తగా డిఎస్సి కాదు అని చెప్పి ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగం వచ్చిన లబ్ధిదారులు ధర్నా చేస్తున్నారు. మరి మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు ధర్నా చేయాలి కదా, వాళ్ళ పక్క కదా మీరు నిలబడుకొని మాట్లాడాలా? అది ఎక్కడ కనిపించింది? కనపడలేదు కదా. ఒకటి, బ్రహ్మనాయుడు గారు ఇందాక మా శ్రీకాంత్ ఇంకొక మాట కూడా అన్నారు, ఏదైతే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారో జంజీ ఢిల్లీలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ఇక్కడ జంజీ కూడా ఉండారు అని. ఢిల్లీలో జంజీ ఉండొచ్చు, కానీ ఆంధ్రాలో జంజీలు ఎవరు రాలా, గంజాయిలు వచ్చారు. గంజాయిలు అంటే గంజాయిలని మీరు ఎట్లా సర్టిఫై చేస్తారు సార్? అవును, దాని కూడా చెప్తున్నా, గంజాయిలు వచ్చారు. ఎందుకు నేను ఈ మాట గట్టిగా చెప్తున్నాను అంటే, నేను ఈరోజు మధ్యాహ్నం దాన్న ర్యాలీ తీశారు. ర్యాలీ తీసే సందర్భంలో నేను తిరుపతి లీలామహల్ సెంటర్ నుండి బస్ స్టాండ్ వైపు వెళ్తా ఉన్న కారు. వన్ వేలో మీకు తెలుసు బ్రహ్మనాయుడు గారు, మన కొండ నుండి డౌన్ అయితే లెఫ్ట్ అంతా వన్ వే ఉంటది, రైట్ అంతా అప్ అవుతుంది, లెఫ్ట్ మనం బస్ స్టాండ్కి వెళ్తూ ఉంటాం. అంత పిలిగ్రిమ్ ప్లేస్ లో భక్తులు అందరూ వెళ్ళేటువంటి దారిలో ఎదురుగా రాంగ్ రూట్ లో ఒక బైక్ మీద 4-5 మంది కూర్చొని బండ్లకు సైలెన్సర్లు ఇప్పేసి, సట్లు ఇప్పేసి, పరా 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 అని సౌండ్ చేసుకుంటూ జెండా పట్టుకొని ఊపుకుంటూ ఊగతా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఏమంటారు బ్రహ్మనాయుడు గారు? ఒక బైక్ మీద 2 పోవాలా, 3 పోతే తప్పు, 5 మంది పోతే మహా తప్పు కదా. 5 మంది పోతే సట్లు ఇప్పేసి జెండాలు ఊపుతూ ఊగిపోతూ వెళ్తా ఉంటే వాళ్ళని ఏమంటారు సార్? జంజీ అంటారా, గంజాయి అంటారా? అదే కదా జరిగింది. ఇక్కడ జంజీ లేదు సార్, గంజాయి ఉంది. మేము ఉద్యోగాలు ఇచ్చాం, మీరేమంటున్నారు? మీరు ఆ ఉద్యోగాలు వద్దు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే బాగుపడిపోతారు, ఉద్యోగాలు లేకుండా గంజాయి మత్తులు తూగేటట్టుగా తయారు చేయండి అంటారా మీరు? సరే, ఒకవేళ మీరు చెప్పినట్టే ఏదైనా అన్యాయం జరిగింది అనుకుందాం. బ్రహ్మనాయుడు గారు నాకు 54 సంవత్సరాలు, నా సర్వీసులో
ఏదైనా ఒక ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అంటే ఒక మంత్రో లేదు ఎమ్మెల్యేనో ఎవరు వచ్చి సర్దుబాటు చేస్తారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. కానీ కని విని ఎరుగినటువంటి విధంగా ఆ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు మీరు చేసిన ప్రతి ఆరోపణకి రుజువులతో సహా ఈ విధంగా మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఇది పేపర్, మేము ఇచ్చిన ఉద్యోగాలకు రుజువులు ఇవ్వి అని లైవ్ లో చూపించి వాళ్ళు మీరు ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పారు. మీ దగ్గర ప్రశ్న ఎక్కడుంది? ఆరోపణ నిరూపించేదానికి ఎక్కడుంది? సరే అది కాదనుకుందాం, మీరు రోడ్డు మీద కాదు ధర్నా చేయాల్సి. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఆయనతో పాటు ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? రాండి, రేపు 17వ తేదీ అసెంబ్లీకి రాండి. మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో ఈ ఆధారాలన్నీ ఎత్తుకొని కూర్చొని ఈ విధంగా మీరు అన్యాయం చేశారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి ఉద్యోగం ఇవ్వలేదు, అన్యాయం చేసి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది అని చెప్పి మీ దగ్గర ఉండే ఆధారాలతో మీరు అసెంబ్లీలో మాట్లాడండి. రికార్డ్ అవుతుంది కదా, అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అవుతుంది, రోడ్డు మీద మాట్లాడితే ఏమవుతుంది? ఉపయోగం లేదు కదా. అంటే నేను ఏమంటానంటే మీతో పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, ప్రజా సంఘాలు ఉన్నాయి, పెద్దల కృష్ణాంజనేయులు లాంటి మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ రాలేదు, మీతో కలిసి రాలేదు. ఎందుకు రాలేదు సార్? కాంగ్రెస్ ఎంపీ, మాజీ మంత్రి, కేంద్ర మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి నిన్న చెప్పాడు వేలూరులో వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టి, చింతామోహన్ జగన్మోహన్ రెడ్డి మీరు తప్పు చేస్తున్నారు, ఎక్కడా అన్యాయం జరగలేదు, ఎక్కడా ఏమి జరగలేదు, పారదర్శకంగా ఇచ్చారు వాళ్ళు ఉద్యోగాలు, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అది మాట్లాడొద్దండి, ఏవైనా ఉంటే ఇంకా చాలా కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాల మీద మీరు మాట్లాడండి, దీంట్లో మీరు మాట్లాడి మీరే స్వయంగా పప్పులో కాలేస్తున్నారు అని చెప్పి ఆయన అన్నాడు. మరి దానికి మరి సిపిఐ రాలేదు, సిపిఎం రాలేదు, ప్రజా సంఘాలు ఊరు రాలేదు, అన్యాయం జరుగుంటే రావాలి కదా వాళ్ళు, నిజంగా ఏదన్నా జరుగుంటే ఎందుకు రాలేదు? సరే వాళ్ళు రాలేదు, కనీసం ఎవరు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగిందని ఒక వ్యక్తి రోడ్డు మీదకి రాలేదే మీతో పాటు? ఎందుకు రాలేదు అంటే దాన్ని బట్టి అర్థం అయిపోతుంది కదా, ఇక్కడ జంజీలు లేరు గంజాయిలే ఉన్నారు అని. అందుకే నేను గట్టిగా జంజీలు లేరండి గంజాయిలు ఉన్నారు అని. వీళ్ళు ఉద్యోగస్తుల కోసం కాదు సార్ పోరాటం, బ్రహ్మనాయుడు గారు వీళ్ళ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నారు సార్. వీళ్ళకి ఉద్యోగాలు ప్రజలు తీసేశారు సార్, వీళ్ళకి ఉద్యోగాలు పెరికేశారు ప్రజలు అందరూ కలిసి. వీళ్ళు మళ్ళా మాకు ఉద్యోగాలు కావాలి, మాకు కావాలి ఉద్యోగాలు అని చెప్పి వీళ్ళ ఉద్యోగాల కోసం, వైసీపీ నాయకులు కార్యకర్తల ఉద్యోగాల కోసం మాత్రమే ఈ ఆరాటం పోరాటం చేస్తున్నారు. మా ఆరాటం మా పోరాటం ఏంది? మేము ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మెగేట్ డిఎస్సి కంప్లీట్ చేస్తూ దేశాల్లో వీధులు బెగ్గింగ్ చేస్తున్నాం సార్ మేము, బ్రహ్మనాయుడు గారు. మేము విదేశాలలో పోయి అడుక్కొని ఉద్యోగాలు కల్పించాలి నా రాష్ట్రంలో, పెట్టుబడులు పెట్టండి ప్రభు, పెట్టండి ప్రభు అని మేము అడుక్కొచ్చుకొని బెగ్గింగ్ చేసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి చెప్పండి. బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం నిజంగా విద్యార్థులను